హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. పొద్దున్నే అలా మిద్దె ఎక్కినప్పుడు మంచి ఎండ తగులుతుందండి. అప్పుడు మొక్కలైతే చాలా అందంగా కనిపించాయన్నమాట. సో, మీకు కూడా మా మిద్దె తోటని చూపించేద్దామని అనుకున్నానండి. పదండి ఇంకెందుకు ఆలస్యం చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇది గోంగూర మొక్క అనమాట. సో, గోంగూర మనము పప్పులోకి అలా వేసుకుంటుంటాం కదా! దాన్ని తీసుకొచ్చేసి మా అమ్మ ఇలాగా కాడల్ని వేసేసిందనమాట. వేసిన తర్వాత ఇదైతే చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఊరికే వేస్ట్ అని తొక్కలే అని పడేయకండి. చూడండి ఆ కాడల్ని వేయంగానే ఇలాగ బాగా మొక్కలైతే వచ్చేసాయి. గోంగూరనే మన ఇంట్లోనే పండిపోయిందనమాట. తర్వాత ఇది చామంతి చెట్టండి. చామంతి కూడా ఇంకా చిన్నగా వస్తుందండి. తర్వాత ఇది జాజి పూల చెట్టు. జాజి పూలు అయితే ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ముందు రోజు అయితే కోసేసుకున్నాం అనమాట. ఇంకా మిగిలిన పువ్వులండి ఇవి. మంచి మొగ్గలు అయితే ఇస్తున్నాయి. మన మిద్దె తోటలో రకరకాల పూల మొక్కలు అయితే వేసేసుకోవచ్చండి. మనం వేస్టే కదా అని ఏవైతే తొక్కలు పడేస్తామో అవే మొక్కలకి ఎరువుగా కూడా పనికొస్తాయండి. ప్లీజ్ మీరు ఏది వేస్ట్ కూడా ఏదైనా కూరగాయలు కట్ చేసినప్పుడు కానీ, ఆనియన్ తొక్కలు కానీ ఏవున్నా సరే, ఆలు తొక్కలు కానీ అన్నీ ఎరువులాగా పనికొస్తాయండి ఈ మొక్కలకి. అవన్నీ మీరు తొక్కలను పడేయకుండా ఇలాగా మొక్కలకి వేశారంటే మంచి ఎరువులాగా కూడా పనికొస్తుందండి. మధ్యలో కొన్ని మంచి టిప్స్ కూడా చెప్తానండి. మొక్కలు బాగా పెరగడానికి ఏవేవి యూస్ అవుతాయో బాగా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. ఇక్కడైతే నేను మజ్జిగ నీళ్ళు ఉంటాయి కదండి, మనం పెరుగు వేస్తాం తోడు. ఆ పెరుగు తోడు వేసినప్పుడు కొంచెం మజ్జిగ అయితే కలిపేసేసి అందులో చిటికెడు పసుపు వేసేసి ఇలాగ మొక్కలకు వేసామంటే ఏదైనా పురుగు ఉంటే కూడా పోతుందండి. లేదా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొడుతుంటాం కదా, లాస్ట్లో కొంచెం ఆ వాటర్ మిగిలిపోతాయి కదండి, అందులో కొంచెం వాటర్ వేసేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ కలిపేసి ఇలాగ మనం మొక్కలకైతే వేసామంటే ఆ ఘాటు వాసనకు కూడా ఇలాగా పురుగులు అయితే పట్టవండి. ఇక్కడ మల్లె చెట్టు వేసాను. చాలా మొక్కలు అయితే ఉన్నాయి. మా అమ్మకైతే మొక్కలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏది పడితే అది వేసేస్తూనే ఉంటుందండి. అవైతే మంచిగా ఎందుకు వేస్ట్ అని అనుకుంటాం, కానీ చూసారు కదా ఎంత బాగా దాని యొక్క రిజల్ట్ అయితే ఇలాగ ఉంటుందండి. అందుకనే నేను కూడా చెప్తున్నాను, ఏది కూడా వేస్ట్ అని పడేయకుండా అది వెజిటబుల్స్ మనం కట్ చేసిన కూరగాయల ముక్కలు ఉంటాయి కదండి, అవన్నీ తొక్కలని పడేయకుండా మొక్కలకి బాగా ఎరువులాగా ఉపయోగపడుతుందండి. మనం ప్రత్యేకంగా దానికి మళ్ళీ కొని వేయాల్సినంత అవసరమే లేదు. తర్వాత బియ్యం కడుగు నీళ్ళు ఉంటాయి కదండి, అది కూడా చాలా ఉపయోగపడుతుందండి. చచ్చిపోయిన చెట్టును కూడా పెరగడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇది టమోటా చెట్టు అనుకుంటాను. తర్వాత పచ్చిమిర్చి చెట్టు కూడా ఉందండి. పచ్చిమిరపకాయలు అయితే ఎంత బాగున్నాయో చూస్తే కూడా. కొన్ని అయితే పండిపోయాయి అన్నమాట, ఎర్రగా పండిపోయాయి. కొన్ని అయితే పచ్చగా ఆకుపచ్చగా ఎంత బాగున్నాయో. మన ఇంట్లోనే ఇలాగ మనం ఫార్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగ మంచిగా పచ్చిమిర్చి, టమోటాలు, గోంగూర అన్నీ మనమే శుభ్రంగా మనమే పండించుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడైతే బయట మొత్తం అంతా మందులు పిచికారీ చేసేసి మనకి అమ్ముతున్నారు కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీగా ఇలాగ మనం చేసుకున్నామంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత బాగున్నాయి పచ్చిమిర్చి అయితే. చాలా అంటే చాలా బాగున్నాయండి. మనం రకరకాల పూల చెట్లని రకరకాలుగా మనం పెద్ద తొట్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే బకెట్లతోనే, వేస్ట్గా ఉండే బకెట్లు అలాగే టబ్బులతోనే మనం మట్టి నింపేసి ఇలాగా
మనం మొక్కలైతే నాటేసుకుంటే సరిపోతుందండి. తర్వాత పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు అయితే వేసుకోవచ్చు. చివరిగా ఇక్కడ వేప చెట్టు కూడా వేసేసిందండి మా అమ్మ. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా చాలా హెల్తీ కదండి. వేపాకుల్ని రోజు ఇలాగ ఒక చిన్న ముద్దలాగా చేసుకొని నమిలితే ఎంతో ఆరోగ్యం అండి. మనలో ఉండే దోషాలన్నీ పోతాయి. అలాగే బాడీలో ఉండే బ్యాడ్ కంటెంట్ కూడా, కొలెస్ట్రాల్ కూడా పోతుందండి. మన స్కిన్‌కి కూడా చాలా మంచిదండి. డైలీ ఒక చిన్న వేపాకు ముద్దని నూరి మనం తింటే కనుక మన స్కిన్‌కి చాలా మంచిదండి. ఎటువంటి స్కిన్ అలర్జీస్ కూడా రావండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్. బాయ్.